రైట్ అశోక్, మొత్తం మీద చూసుకుంటే మొదటి నుంచి కూడా బిగ్ టీవీ సర్వే ఏదైతే గత 4 రోజులుగా చెప్తున్నామో ఆ సర్వేకి అనుగుణంగానే ఫలితాలు 100% కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఏదైతే 3 రోజుల క్రితం ఎగ్జిట్ ఫలితాల రోజు మీరు చెప్పారో గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ దాదాపుగా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి బిగ్ టీవీ చెప్పిందో వాస్తవ పరిస్థితులు ఇప్పుడు దానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. ప్రస్తుతం గుడివాడకి సంబంధించి కూడా రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపుగా 5,000 ఓట్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు రౌండ్ అయింది. దాదాపుగా 2,300 చిల్లర ఆధిక్యంతో వెనిగండ్ల రాము అక్కడ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఎవరైతే గుడివాడ నుంచి బరిలో ఉన్నారో ప్రస్తుతం గుడివాడకు సంబంధించి కొడాలి నాని మాజీ మంత్రి నిత్యం తెలుగుదేశం పార్టీపై విమర్శల వర్షంతో పాటు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణపై అనునిత్యం విమర్శల వర్షాన్ని గుప్పించే కొడాలి నాని కౌంటింగ్ హాల్ నుంచి కూడా ఆయన నిరుత్సాహంతో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గన్నవరం ఏదైతే చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసెంబ్లీ సాక్షిగా అసభ్య వ్యాఖ్యలు చేసిన ఏదైతే గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ కూడా 2 రౌండ్లు ముగిసేసరికి పూర్తి స్థాయిలో వెనకంజలో ఉన్నారు. అక్కడున్న యార్లగడ్డ వెంకట్రావు దాదాపుగా 2,000 పైగా కూడా ఓట్ల ఆధిక్యత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 3 రౌండ్లు పైగా కూడా పూర్తవుతుంది. ఉదయం నుంచి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అమరావతి ప్రాంతంలో ఇటు గుంటూరు కానీ ఇటు కృష్ణా కానీ 2 జిల్లాలకు సంబంధించి 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా గుంటూరు జిల్లా ఒక పెదకొరపాడు అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మొదటి రౌండ్లో మిగిలిన ఏ రౌండ్లో కూడా 2 జిల్లాలకు సంబంధించి రాజధాని ప్రాంతం ఉన్న అమరావతిలో ఏ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యత కొనసాగలేదు. కేవలం పెదకొరపాడు నంబూరు శంకర్రావు మాత్రమే మొదటి రౌండ్లో 14 ఓట్లని ఆధిక్య ప్రదర్శించారు. ఆ తర్వాత 2వ రౌండ్ 3వ రౌండ్కి కూడా తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధిక్యంలో వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. యావత్ రాష్ట్రం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గన్నవరం, గుడివాడ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే గుడివాడకు సంబంధించి కొడాలి నాని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆధిక్యత కొనసాగబోతూ ఉంది. ఏదైతే మొదటిగా జరిగిన 1, 2, 3 రౌండ్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి పట్టు ఉన్న ప్రాంతాలు కావటం, ఆ బూతుల్లోనే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ఇక మిగిలిన ప్రాంతాల్లో కష్టంగా ఉంటుందని చెప్పి భావించి కొడాలి నాని కౌంటింగ్ హాల్ నుంచి కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు చూసుకుంటే ఇటు గుంటూరు కానీ ఇటు కృష్ణా ఈ 2 జిల్లాలకు సంబంధించి దాదాపుగా సగానికి సగం మంది వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ హాల్కి రాలేదు. కీలకంగా గుంటూరు సంబంధించి మంత్రి రజనీ ఇప్పటివరకు కూడా కౌంటింగ్ హాల్కి వచ్చిన పరిస్థితి లేదు. అలాగే పెనమలూరులో మంత్రి జోగి రమేష్ వెనకంజలో ఉన్నారు, రజనీ వెనకంజలో ఉంది. వీరిద్దరు కూడా కౌంటింగ్ హాల్ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అందరూ ఆంధ్ర రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తున్న 2 నియోజకవర్గాలు మాత్రం ప్రస్తుతానికి తెలుగుదేశం ఖాతాలో పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అశోక్, థ్యాంక్ యూ శివ. ఒక్కసారి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి తన కారులో తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలని మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కొడాలి నాని ఓటమి దిశగా దూసుకెళ్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఆ దృశ్యాల్లో కూడా చూడొచ్చు. చాలా నీరసంగా, చాలా అసంతృప్తిగా, చాలా నిరాశగా కౌంటింగ్ కేంద్రం నుంచి మాజీ మంత్రి కొడాలి నాని తన కారు ఎక్కి వెళ్ళిపోవటం అనేది చాలా ఆశ్చర్యం. వైసీపీ శ్రేణులందరూ కూడా కొంత షాక్కు గురయ్యే అంశం. సో సాయంత్రం వరకు ఉండి లీడ్ చేయాల్సిన వ్యక్తి ఇప్పుడే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోవటం. అక్కడ మార్గాని భారత్ వెళ్ళిపోయారు రాజమండ్రి నుంచి, ఇక్కడ కొడాలి నాని వెళ్ళిపోయారు. మా శివ చెప్పినట్టు మంత్రి విడుదల రజనీ అయితే ఇంతవరకు కౌంటింగ్ కేంద్రానికి రాలేదని చెప్తూ ఉన్నారు. జోగి రమేష్ కౌంటింగ్ కేంద్రానికి రాలేదని చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ మినిస్టర్లందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి మొదలుపెట్టి మంత్రి రోజా నుంచి మంత్రి విడుదల రజనీ, అట్లాగే మాజీ మంత్రులు, అట్లా వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకాకుళం నుంచి సీదిరి అప్పలరాజు వెనకంజలో ఉన్నారు. అట్లాగే ధర్మాన సోదరులు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒకళ్ళు మంత్రి అయితే ఒకళ్ళు మాజీ మంత్రి. వాళ్ళిద్దరూ లీడ్లోనే ఉన్నారు. అట్లాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు. పెనమలూరులో మంత్రి జోగి రమేష్ వెనుకంజలో ఉన్నారు. అట్లాగే మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని పోటీ చేయట్లేదు కానీ ఆయన తరపున ఆయన కొడుకు పేర్ని కిట్టి నుంచోబెట్టారు. ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ మాజీ మంత్రులు, ప్రెజెంట్ ఉన్న మంత్రులు, మాజీ మినిస్టర్స్, అట్లాగే ప్రెజెంట్ ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా వెనుకంజలో ఉన్నారు. టోటల్గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ఫిగర్కి అంటే విజయానికి చేరువలో టీడీపీ కూటమి కనిపిస్తోంది. దాదాపు 100 సీట్లకు దగ్గరలోకి టీడీపీ కూటమి చేరుకుంది. మెజార్టీ సీట్లు టీడీపీ గెలిచింది. జనసేన చాలా చోట్ల లీడింగ్లో ఉంది. బీజేపీ కూడా పోటీ చేసిన చోట లీడ్లో ఉంది. ఇప్పటికి 94 స్థానాల్లో టీడీపీ కూటమి లీడ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అంటే 2019లో వచ్చిన రిజల్ట్ అనేది రివర్స్ అవుతుందా? టీడీపీ కూటమికి 150 సీట్లు వచ్చి వైసీపీకి 23 సీట్లు పరిమితం అవుతాయా? ఇదంతా ఓన్లీ జస్ట్ ఎగ్జాగరేషన్ మాత్రమే. అంటే ఇప్పుడున్న ట్రెండ్ను చూస్తుంటే అది కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ట్రెండ్ కనిపించింది. టీడీపీ 19-20 స్థానాలు చూపించిన సందర్భంలో వైసీపీ అప్పటికే 100 స్థానం దాటేసింది. ఆ నేపథ్యంలోనే ఆ పార్టీకి 151 స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు సైకిల్కి 151 స్థానాలు, 100 స్థానాలు దాదాపు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వైసీపీ కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. ఒకసారి చిత్తూరు జిల్లాకి వెళ్దాం. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో నెంబర్ 2 అని చెప్తుంటారు. ఆ ఎంటైర్ జిల్లా మొత్తాన్ని కూడా ఆయన శాసిస్తూ ఉంటారు. ప్రస్తుతం మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. ఆయన పొంగనూరు నియోజకవర్గం నుంచి వెరికంజిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే